ఆ తరువాత క్రైస్తవుడు ఒంటరిగా నడిచి వెళ్ళుచుండగా దూరమున ఒకడు మైదానములో బడి అడ్డముగా తనను ఎదుర్కొనుటకు వచ్చిచుండుట అతడు చూచెను. వారిద్దరికీ త్రోవలు కలిసిన చోట వారు ఒకరినొకరు కలుసుకొనిరి. అలాగు అతనిని కలుసుకొనిన వాని పేరు లోకజ్ఞాని. అతడు ఇహలోక ధర్మమను పట్టణంలో నివసించువాడు. అది క్రైస్తవుడు విడిచిన పట్టణమునకు సమీపముగానున్న గొప్ప పట్టణము. ఆ మనుష్యుడు క్రైస్తవుని కలుసుకొనినప్పుడు అతనిని కొంత మట్టుకు పోల్చుకొనెను. ఎట్లనగా క్రైస్తవుడు నాశనమను పట్టణంలో నుండి బయలుదేరి వెళ్ళిన సంగతి అతడు నివసించిన పట్టణంలో ప్రచురమగుట మాత్రమే కాకుండా వేరే కొన్ని పట్టణములలోనూ చెప్పుకొనబడుచుండెను. కాబట్టి ఆ లోకజ్ఞాని క్రైస్తవుని చూచి అతడు ఏ విధముగా ప్రయాసపడి నడిచెనో అదియు అతని నిట్టూర్పులు మూలుగులు మొదలైనవి గుర్తెరిగి అతని కొంచెముగా పోల్చి అతనితో సంభాషించ మొదలుపెట్టెను. ఎట్లనగా, లోకజ్ఞాని: ఓహో, నా మంచి చెలికాడా, ఇంత భారము మోయుచు ఎక్కడికి వెళ్ళుచున్నావు? క్రైస్తవుడు: ఇంతంత భారమా? మోయువానికే ఇది తెలియను. అయితే ఎక్కడికి వెళ్ళుచున్నావని నన్ను అడిగితివి గనుక నేనే చెప్పెదను. అయ్యా, దూరముగా నా ముందరనున్న అల్లదిగో ఆ దిడ్డి గుమ్మమునకు వెళ్ళుచున్నాను. ఎందుకనగా మిక్కిలి భారమైన బరువు గల ఈ మూటను పోగొట్టుకుని ఉపాయము అక్కడ నాకు తెలుపబడినని నేను వింటిని. లోకజ్ఞాని: నీకు భార్యాబిడ్డలు ఉన్నారా? క్రైస్తవుడు: ఉన్నారు. అయితే ఈ బరువు నన్ను మిక్కిలి అణిచివేయుచున్నందున మునిపటి వలె వారి సాంగత్యము వలన నేను సంతోషించలేను. వారు నాకు లేనట్టే ఉన్నానని నాకు తోచును. లోకజ్ఞాని: నేను నీకు బోధించితే నా బోధను వింటావా? క్రైస్తవుడు: నీ బోధ మంచిదైతే వింటాను. మంచి బోధయే నాకు కావలెను. లోకజ్ఞాని: సరే, నీవు తడువు లేకుండా ఆ బరువును త్వరగా పోగొట్టుకొనవలెను. అది నా బోధ. దాన్ని పోగొట్టుకుంటేనే గాని నీ మనస్సు ఎప్పుడునూ స్థిరముగా నుండదు. అంతేకాదు, అది ఉండగా దేవుని ఆశీర్వాదము వలన నీకు దొరికిన భాగ్య ఫలములను అనుభవించలేవని చెప్పెను. క్రైస్తవుడు: అదిగో అదే నా కోరిక. భారమైన ఈ బరువును పోగొట్టుకొనవలనని ఉన్నాను. కానీ నా అంతట నేనే దాన్ని పోగొట్టుకొనుట అసాధ్యము. అంతేకాదు, మా దేశములో నా భుజముల మీద నుండి దాన్ని దింపగలవాడు ఒక్కడునూ లేడు. గనుక నేను నీతో చెప్పిన ప్రకారము దాని నుండి విడుదల పొందుటకు ఇలాగున ప్రయాణము చేయుచున్నానని పలికెను. లోకజ్ఞాని: నీ భారము పోగొట్టుకొనుటకు ఈ మార్గమున వెళ్ళవలనని నీతో ఎవరు చెప్పెను? క్రైస్తవుడు: ఆయన మిక్కిలి గొప్పవాడు, బహు ఘనత వహించిన వాడునై ఉన్నట్టుగా నాకు కనబడెను. నేను జ్ఞాపకముంచుకొనినట్లు ఆయన పేరు సువార్తికుడు. లోకజ్ఞాని: వాని బోధకాలా? అతడు నీకు చూపిన దానికంటే మరి ఎక్కువ అపాయము ఆయాసము గల మార్గము ఏదియూ ఈ లోకములో లేనే లేదు. నీవు అతని ఆలోచన ప్రకారము వెళ్ళిన ఎడల అది నీకును తెలియబడును. అంతకు మునిపే గాని రుచి నీకు అనుభవమై ఉన్నట్టే కనబడుచున్నది. కుందుగుంటలోని బురద నీకు అంటుకొని యున్నది గదా. ఆ బురద గుంటే ఈ త్రోవలో నడుచువారు పొందవలసిన బాధలకు ప్రారంభమని ఎరుగుము. నేను నీకంటే పెద్దవాడను. నా మాట వినుము. నీవు వెళ్ళుచున్న మార్గములో అలయుట, బాధ, ఆకలి, గండములు, వస్త్రహీనత, కత్తులు, సింహములు, భీకర సర్పములు, చీకటి, తుదకు మరణమును నీకు ఎదురుపడును సుమీ. ఇవన్నీ వాస్తవమైనవని చాలా సాక్ష్యముల వలన రుజువుపరచబడెను. ఒకడు పరుని మాట విని జాగ్రత్త తప్పి తనంతట తానే తనకు నాశనము కలుగజేసుకొననేలా? క్రైస్తవుడు: అయ్యా, నీవు చెప్పిన సమస్త బాధల కంటే నా వీపుననున్న ఈ మూట నాకు అధిక భయము కలుగజేయుచున్నది. కాబట్టి త్రోవలో నాకు ఏవి ఎదురైనప్పటికీ వాటిని లక్ష్యపెట్టను.
వాటితో కూడా ఈ భారము నుండి విడుదల పొందితేనే బాగుండును. అది నా ఉద్దేశ్యము. లోకజ్ఞాని: నీవు కలిగి ఉన్న భారము మొదట నీకు ఎలాగూ వచ్చెను? క్రైస్తవుడు: ఇదిగో నా చేతిలోనున్న ఈ పుస్తకము చదువుట వల్లనే వచ్చెను. లోకజ్ఞాని: అదిగో నాకట్లే తోచెను. స్వల్ప బుద్ధిగల ఇతరులకు వలనే నీకును సంభవించెను. వారు తమకు అందని వాటి జోలికి పోయి నీవలే అకస్మాత్తుగా కలతపడుదురు. నాకిప్పుడు కనబడినట్లు నీకును ఇతర మనుష్యులకును అట్టి కలత వలన అధైర్యము పుట్టుటియే కాక, వారు తమకు తెలియనిది ఏదో ఒక మేలు సంపాదించవలెనని గండము గల అసాధ్యమైన పనులు చేయ బూనెదరు. క్రైస్తవుడు: నాకేమి కావలెనో అది నాకు బాగా తెలియను. ఈ భారము నుండి విడుదల పొందుటియే అది. లోకజ్ఞాని: మంచిది. కానీ ఇన్ని అపాయములు గల ఈ మార్గమందే నెమ్మది వెతుకనేలా? నీవు నా మాట వింటే ఈ మార్గమందు నీకు నిశ్చయముగా కలుగు కీడు ఉపద్రవము నీవు తప్పించుకొని నీకు కావలసిన మేలు నీవు ఎట్లు పొందవచ్చునో అది నీకు బోధించగలను. అంతేకాదు, నీ భారము దించుటకు సాధనము తటస్థమై ఉన్నది. మరి ఒకటి చెప్పగలను, ఆ గండములకు ప్రతిగా చాలా సంరక్షణ, స్నేహము, తృప్తి నీకు దొరుకునని పలికెను. క్రైస్తవుడు: అయ్యా, ఆ రహస్యము దయచేసి నాకు వెల్లడి పరచవలసినదిగా ప్రార్థించుచున్నాను. లోకజ్ఞాని: అల్లదిగో ధర్మకాండమను గ్రామమున్నది. దానిలో కర్మకాండుడు అనునొకడు కాపురమున్నాడు. అతడు మహాయోగ్యుడై మిక్కిలి మంచి పేరు పొందిన పుణ్యాత్ముడు. ఆయన మనుష్యులు తమ భుజముల నుండి నీకు కలిగిన భారము వంటి భారములను దించుకొనుటకు వారికి సహాయము చేయగల నేర్పరి. నాకు తెలిసి ఆయన ఈ విధముగా చాలామందికి మిక్కిలి మేలు చేసి ఉన్నాడు. అంతేకాదు, తమ భారము వలన కొంతమట్టుకు మతిభ్రమ పొందిన వారిని బాగు చేయుటకు ఆయన నేర్పు గలవాడు. నేను ఇందాక చెప్పినట్లు నీవు ఆయన యొద్దకు వెళ్ళి తడువు చేయక ఆయన సహాయం చేత నెమ్మది పొందవచ్చును. ఆయన ఇల్లు ఇక్కడికి ఖచ్చితముగా మైలు దూరము కూడా లేదు. ఒకవేళ అతడు తన ఇంట నుండకపోయినను నీకు కొదవలేదు. ఎందుకనగా మర్యాదకాండుడను పేరుగల చక్కని కుమారుడు ఆయనకు ఉన్నాడు. అతడు తన తండ్రి వలె ఆ పని బాగుగా చేయగలడు గనుక అక్కడ నీవు ఎలాగైనను నీ భారమును పోగొట్టుకొని నెమ్మది పొందవచ్చును. నీవు విడిచిన నీ నివాసమునకు తిరిగి వెళ్ళుటకు నీకు మనస్సు లేదు కాబోలు. నీవు అలాగును తిరిగి వెళ్ళుట మంచిదని నాకును తోచలేదు. అయితే నేను చెప్పిన గ్రామంలో చాలా ఇండ్లు ఖాళీగానున్నవి. వాటిలో ఒకటి తగిన వెలకు దొరకవచ్చును. అక్కడికి నీ భార్యను పిల్లలను పిలిపించుకొనవచ్చును. అక్కడి భోజన పదార్థములను మంచివి, అవి చౌకగానున్నవి. మరియు యథార్థులైన పొరుగువారిలో మర్యాదగా బ్రతుకుదువు. అందువలన నీకు మరింత సౌఖ్యము కలుగునెను. క్రైస్తవుడు ఆ మాటలు విని కొంతమట్టుకు అనుమానించి, ఈ పెద్ద మనిషి చెప్పిన మాట నిజమైనదైతే నేను ఆయన బోధను అనుసరించుటే మంచిది అనుకొని ఇట్లనెను. క్రైస్తవుడు: అయ్యా, ఆ యోగ్యుని ఇంటికి దారి ఏది? లోకజ్ఞాని: అల్లదిగో ఆ గొప్ప కొండ చూచితివా? క్రైస్తవుడు: చూచితిని, అది తేటగా కనబడుచున్నది. లోకజ్ఞాని: అదిగో ఆ కొండ ప్రక్కగా వెళ్ళవలెను. నీకు మొదట కనబడి ఇల్లే ఆయనది. కాబట్టి క్రైస్తవుడు సహాయము కొరకు కర్మకాండుని ఇంటికి వెళ్ళవలనని తన త్రోవను విడిచి తొలగిపోయెను. అయితే అతడు ఆ కొండను సమీపించగానే అదిగో అది మిక్కిలి గొప్పదిగాను త్రోవ వైపునున్న ప్రక్కకు చాలా వరకు ఒరిగినట్లు కనబడెను. గనుక క్రైస్తవుడు అది తన తల మీద పడునేమో అని అనుకొని మరి ముందుకు వెళ్ళుటకు భయపడి అక్కడనే నిలిచెను. ఏమి చేయవలనో అది అతనికి తెలియకపోయెను. అంతేకాదు, అతడు తన మైదానపు మార్గములో ఉన్నప్పటికంటే అతని భారము మరింత బరువుగా ఉన్నట్లుండెను. మరియు ఆ కొండలలో నుండి అగ్నిమంటలు బయలుదేరుచుండెను. అందువలన క్రైస్తవుడు
తాను కాలిపోవుననుకొని మిక్కిలి భయపడి అక్కడ చెమటలు కార్చుచు భయము చేత వణుకుచుండెను. అప్పుడు అతడు లోకజ్ఞాని బోధను అనుసరించినందుకు బహు పడనారంభించెను. అంతలో అతడు తనకు ఎదురుగా సువార్తికుడు వచ్చుట చూచెను. అతడు వానిని చూచి సిగ్గు వలన మిక్కిలి చిన్నబోయెను. సువార్తికుడు అంతకంతకు సమీపించి క్రైస్తవుని ఎదుటికి వచ్చి భీకరమైన కఠిన దృష్టిని అతని మీద ఉంచి అతనితో న్యాయమును గూర్చి పలుక మొదలుపెట్టి, క్రైస్తవుడా, నీకేమి కావాలనని ఇక్కడికి వచ్చితివని అడిగాను. అందుకు క్రైస్తవుడు ఉత్తరమీయక కొంతసేపు ఆయన ఎదుట మౌనముగా నిలిచెను. అప్పుడు సువార్తికుడు, నాశన పట్టణపు గోడల బయట ఏడ్చుచున్నట్లు నాకు కనబడిన వాడవు నీవే గదా అని అడిగాను. క్రైస్తవుడు, అవును నా ప్రియమైన మిత్రమా, ఆ మనుష్యుడును నేనే. సువార్తికుడు, ఆ దిడ్డి గుమ్మమునకు నేనే నీకు దారి చూపలేదా? క్రైస్తవుడు, అవునయ్యా నా ప్రియమైన మిత్రమా, నీవు చూపితివని క్రైస్తవుడు పలికెను. సువార్తికుడు, మరేమీ నీవు ఇంత శీఘ్రముగా ఆ దారి నుండి తొలగిపోనేలా నీ మార్గమును విడిచి ఇక్కడికి వచ్చితివి గదా. క్రైస్తవుడు, నేను కుందు బురదగుంటి దాటినప్పుడే మర్యాద గల ఒక పురుషుడు నాకు ఎదురుపడెను. నా ఎదుటనున్న గ్రామములో నా భారమును దించగల ఒకడు దొరుకునని నాకు బోధించి అతని యొద్దకు వెళ్ళుటకు నన్ను ప్రేరేపించెను. సువార్తికుడు, అతను ఎవరు? క్రైస్తవుడు, అతడు యోగ్యుడైనట్లు కనబడి నాతో విస్తరించి మాట్లాడి తుదకు తన బోధకు నన్ను లోబరుచుకొనెను గనుక ఇదిగో నేనిక్కడికి వచ్చి తిని. అయితే ఈ కొండ ఇట్లు త్రోవవైపు వరుగుట చూచినప్పుడు అది నా తల మీద పడునేమో అని భయపడి ఇచ్చట నిలువబడితిని. సువార్తికుడు, అతడు నీతో ఏమన్నాడు? క్రైస్తవుడు, నీవు వెళ్ళుట ఎక్కడికని అడిగాను గనుక నేను ఆ సంగతి అతనితో చెప్పి తిని. సువార్తికుడు, అందుకు అతడు ఏమన్నాడు? క్రైస్తవుడు, నీకు కుటుంబం ఉన్నదా అని అడిగాను గనుక నాకు కుటుంబం ఉన్నదనియు నా వీపు మీదనున్న ఈ మూట మిక్కిలి బరువైనందున మునుపటి వలె వారి సహవాస సుఖము వలన నాకు సంతోషము కలుగదనియు చెప్పి తిని. సువార్తికుడు, అందుకు ఆయన ఏమన్నాడు? క్రైస్తవుడు, ఆయన నా భారము శీఘ్రముగా పోగొట్టుకొనవలెనను. అందుకు నేను నాకు సుఖమే కావలను, అదే నా కోరిక అంటిని. మరియు నేను అందునిమిత్తమే నాకు విడుదల కలుగు చోటకు పోవు త్రోవను గూర్చి మరీ విశేష బోధన కొరకు దిడ్డి గుమ్మమునకు వెళ్ళుచున్నానని చెప్పిన తరువాత, అయ్యా, నీవు నాకు చూపిన త్రోవ కంటే మంచిది, సమీపమైనది, ఉపద్రవం లేవియు లేనిదియునైన త్రోవను చూపెదనెను. ఈ త్రోవ ఇట్టి భారములను దింపుటకు నేర్పుగల యోగ్యుని ఇంటికి నిన్ను తీసుకొని పోవునని చెప్పెను. గనుక నేను అతని మాట నమ్మి నా భారము నుండి శీఘ్రముగా విడుదల పొందుదునేమో అని నీవు చూపిన త్రోవను విడిచి ఈ త్రోవను వచ్చి తిని. కానీ నేను ఇక్కడికి చేరి ఈ స్థితి యావత్తు చూచి దీనివల్ల నాకు అపాయము కలుగునేమో అని భయపడి నిలిచి ఉన్నాను. ఇప్పుడు నేనేమి చేయవలనో అది నాకు తెలియదు. సువార్తికుడు, నేను దేవుని వాక్యములను నీకు వినిపించెదను, కొంతసేపు నిలువుమనెను. గనుక అతడు వణుకుచూ నిలిచెను. అప్పుడు సువార్తికుడు, పలుకుచున్న వానిని నిరాకరించకుండునట్లు చూచుకొనుడి. ఎందుకనగా భూమి మీద దేవవాక్యమును పలికిన వారిని నిరాకరించిన వారు తప్పించుకొనకపోతే ఆకాశము నుండి పలుకుచున్న వారిని మనము నిరాకరించిన ఎడల మరి నిశ్చయముగా తప్పించుకొనలేము గదా. మరియు ఆయన ఇట్లనెను, నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును, కానీ అతడు వెనుకకు తీసిన పక్షమందు వాని యందు దేవుని ఆత్మకు ఇష్టముండదని చెప్పి ఆ వాక్యములను అతనికి సంబోధించెను. ఎట్లనగా, దుర్గతికి పరిగెత్తుచున్నవాడవు నీవు మహోన్నతుని ఆలోచనను ఉపేక్షించి క్షేమ మార్గము నుండి తొలగ మొదలుపెట్టి దాదాపుగా ప్రాణాపాయము కలుగజేసుకొంటివని పలికెను. అప్పుడు క్రైస్తవుడు, అయ్యా, నేను నశించదనని కేకలు వేసి ఆయన పాదముల యొద్ద చచ్చిన వాని వలె పడెను. సువార్తికుడు దాన్ని చూసి అతని కుడి చేతిని పట్టి, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు క్షమించబడును,
నీవు విశ్వాసివై యుండుమని చెప్పినప్పుడు ప్రాణము కొంతమట్టుకు తెప్పరిల్లి క్రైస్తవుడు మునిపటి వలె సువార్తికుని ఎదుట వణుకుచూ నిలవబడెను. అప్పుడు సువార్తికుడు ఇట్లనెను, నేను నీకు తెలియజెప్పు సంగతులను మరింత జాగ్రత్తగా గ్రహించి వాటినిది స్మరించుకొనవలెను. ఎవడు నిన్ను మోసపుచ్చెనో, ఎవని యొద్దకు అతడు నిన్ను పంపెనో వారిని నీకు తెలియజేసేదను. నిన్ను కలుసుకొనినవాడు లోకజ్ఞాని అని పేరు గలవాడు. ఈ లోక సంబంధమైన బోధ మాత్రము అతనికి అనుకూలము గనుక అతడు ఎల్లప్పుడూ ధర్మకాండ పట్టణమందే ఆరాధన చేయుటకు వెళ్ళును గనుక క్రీస్తు శిలువ నిమిత్తము తాను శ్రమపడకుండా ఆ బోధవాన్ని తప్పించినందున అది అతనికి ఇష్టము గనుక అతని పేరు అతనికి తగియున్నది. అతడు శరీర విషయాసక్తుడొకట చేత సరళమైన మార్గములను తారుమారు చేయగోరును. కాబట్టి ఆ మనుష్యుని బోధలో 3 సంగతులు నీకు విశదముగా నుండవలను. అవి ఏమనగా, మొదటిది అతడు త్రోవలో నుండి నిన్ను తొలగజేయుట. రెండవది అతడు క్రీస్తు శిలువ నీకు అసహ్యముగా నుండవలనని ప్రయత్నము చేయుట. మూడవది అతడు చావు కలుగజేయు ధర్మకాండమునకు వెళ్ళు త్రోవలోనికి నీ అడుగులను మళ్లించుట. అతడు చక్కని త్రోవలో నుండి నిన్ను తొలగించుట నీకు హేయముగా నుండవలను. అంతేకాదు నీవు ఆ బోధకు ఒప్పుకొనుటయు అసహ్యమైనది. ఎందుకనగా లౌకిక జ్ఞాని అయిన ఒకని బోధ నిమిత్తమే నీవు అలాగున దేవుని బోధను అలక్ష్యపెట్టి విడిచితివి. ప్రభువైన యేసు చెప్పిన మాట, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి. ఎందుకనగా జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, దాని కనుగొని వారు కొందరే. ఆ ద్వారమునకే నేను నిన్ను పంపితిని. ఆ చిన్న ద్వారము నుండి దానికి వెళ్ళు మార్గము నుండి ఆ చెడ్డవాడు నిన్ను తొలగజేసి దాదాపుగా నిన్ను నాశనమునకు తెచ్చెను. కాబట్టి మార్గములో నుండి నిన్ను తొలగజేయుటయు అతని మాట నీవు విని అనుసరించుటయు నీకు హేయముగా నుండవలను. క్రీస్తు శిలువ నీకు అసహ్యముగా నుండవలనని అతడు ప్రయత్నము చేయుట నీకు హేయముగా నుండవలను. ఐగుప్తు దేశ ధనము కంటే అది నీకు మిక్కిలి ప్రియమైన భాగ్యమని ఎంచుకొనవలను. అంతేకాదు తన ప్రాణము రక్షించుకొనవలనని కోరువాడు దాన్ని పోగొట్టుకొనని మహిమగల రాజు నీకు తెలియచెప్పెను. మరియు ఎవడైనను ఆయన వెంబడి వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన స్వకీయ ప్రాణమును ద్వేషించిన ఎడల వాడు ఆయన శిష్యుడు కానేరడు. కాబట్టి ఇది లేకుండా నీకు నిత్యజీవము దొరకకనే దొరకదని దేని విషయము సత్యమయుడు చెప్పెనో అది నీకు చావు కలుగజేయునని మనుష్యుడు నమ్మించిన ఎడల ఆ బోధ నీకు హేయముగా నుండవలను. చావు కలుగజేయు ధర్మకాండమునకు వెళ్ళు త్రోవలోనికి అతడు నీ అడుగులను మళ్లించుట నీకు హేయముగా నుండవలను. అందుకొరకు ఎవని యొద్దకు అతడు నిన్ను పంపెనో అదియు ఆ మనుష్యుడు నీ భారము నుండి నిన్ను తప్పించుటకు ఎంత ఆసక్తుడగునో అదియు నీవు బాగుగా విచారించి తెలుసుకొనవలను. నీవు నెమ్మది కొరకు ఎవని యొద్దకు పంపబడితివో వాని పేరు కర్మకాండుడు గదా. అతడు తన పిల్లలతో కూడా దాస్యస్థితిలోనున్న హాగరును దాని కుమారుడు. ఇది ఉపమానార్థముగా బోధించబడి నీ తల మీద పడునని నీవు భయపడిన ఈ సీనాయి కొండయే. కాబట్టి ఆమె తన పిల్లలతో కూడా దాస్యస్థితిలో ఉండగా వారి వలన విడుదల పొందుట నీకెట్లు కనుగొనగలవు? కాబట్టి నీ భారము నుండి నిన్ను విమోచించుట ఆ కర్మకాండుడను వాని వలన కాదు. ఇది వరకు ఎవడునూ తన భారము నుండి అతని ద్వారా విడుదల పొందలేదు, ఇక నెన్నటికైనను పొందలేరు. మీరు బోధన ప్రమాణ క్రియల వలన నీతిమంతులని ఎంచబడుట అసాధ్యము. ఎవడునూ బోధన ప్రమాణ క్రియల వలన తన భారమును పరిహరించుకొనలేడు. కాబట్టి లోకజ్ఞాని అన్యుడే, ఆ కర్మకాండుడు మోసగాడు, అతని కుమారుడగు మర్యాదకాండుడు నవ్వు ముఖము గలవాడైనను అతడు కపటి. అతడు నీకు సహాయము చేయలేడు. నా మాట నమ్ముము. నీవు ఆ మూర్ఖులైన మనుష్యుల వలన వినిన ఈ వాక్కులనియు నేను నిన్ను ఉంచిన సరళ మార్గము నుండి నిన్ను తొలగజేయుటకును
నీవు రక్షణ పొందకుండా నిన్ను మోసపుచ్చుటకును వారు చేసిన కపటోపాయమే గాని మరేమీ లేదనెను. తరువాత సువార్తికుడు తాను చెప్పిన మాటల విషయమైన సాక్ష్యము కావాలనని ఆకాశం వైపు చూచి వడిగా మొరబెట్టిన వెంటనే క్రైస్తవుడు చేరి నిలిచిన ఆ కొండలో నుండి శబ్దములు అగ్నియు బయలుదేరి అతని శరీరమంతయు పులకింపచేసెను. అతడు వినిన శబ్దములేవనగా, బోధన ప్రమాణ క్రియల మూలమైన వారందరూ శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకనగా బోధన ప్రమాణ గ్రంథమందు వ్రాయబడినవన్నీ చేటుకు వాటి యందు నిలువని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అప్పుడు క్రైస్తవుడు ఇకను మరణమే కానీ మరేమీ లేదనుకొని గొప్ప ఏడ్పుతో కేకలు వేసి తాను లోకజ్ఞాన్ని కలుసుకున్న వేళను శపించి వాని బోధను విని అనుసరించినందున తనకు 1000 మంది వెర్రివారి వెర్రితనము కలిగినని తనంతట తానే తనను దూషించుకొనిచుండెను. మరియు ఆ మనుష్యుడు శరీరేచ్ఛల మూలముగానే కనుపరిచిన రుజువులు యుక్త మార్గము నుండి తనను తొలగించినందున మిక్కిలి సిగ్గుపడెను. అట్లుండగా అతడు తిరిగి సువార్తికుని చూచి ఆయనతో ఇట్లు మనవి చేసుకొనెను. క్రైస్తవుడు: అయ్యా, నీకు ఏమి తోచుచున్నది? ఇక నిరీక్షించుట వ్యర్థమేనా? నేను ఇప్పుడు తిరిగి మరలా ఆ దిడ్డి గుమ్మమునకు వెళ్ళవచ్చునా? వెళ్ళితే నేను ఇందువలన విడనాడబడి అవమానంతో తిరిగి వెళ్ళగొట్టుబడుదును గదా. నేను ఆ మనుషుని బోధన విన్నందున విచారపడుచున్నాను. నా పాపము క్షమించబడునా అని అనెను. అప్పుడు సువార్తికుడు ఇట్లనెను. సువార్తికుడు: నీ పాపము మిక్కిలి గొప్పది. ఇందులో నీవు 2 గొప్ప తప్పిదములు చేసితివి. నిషేధించబడిన మార్గముల యందు నడుచుటకు సరళమైన రాజమార్గమును విడిచితివి. అయినను ఆ గుమ్మమునొద్దనున్న మనుష్యుడు నరుల యందు కటాక్షము గలవాడు గనుక ఆయన నిన్ను చేర్చుకొనెను. అయితే ఒక విషయము, ఆయన కోపము త్వరగా రగులుకొనుట వలన ఒకవేళ నీవు మార్గమందు నశించిదివేమో. నీవు మళ్ళీ దారి తప్పి తొలగిపోవద్దు. భద్రము సుమి అని పలికినప్పుడు క్రైస్తవుడు తిరిగి వెళ్ళుటకు ప్రయాణమై ఉండగా సువార్తికుడు అతని ముద్దు పెట్టుకొని ఒకసారి చిరునవ్వుతో అతని వైపు దయగా చూచి, దేవుడు నీకు తోడై ఉండును గాక అనెను. వెంటనే అతడు బయలుదేరి వెళ్ళుచు మార్గమందు ఎవరితోనూ మాట్లాడలేదు. ఎవరైనాను అతనిని ప్రశ్నించినప్పటికీ వారికి ఉత్తరమియ్యలేదు. అతడు నడవకూడని నేల మీద నడుచువాని వలె నడుచుచు లోకజ్ఞాని బోధను అనుసరించుటకు తాను పూర్వము విడిచిన మార్గమందు తిరిగి ప్రవేశించితేనే కానీ సురక్షితుడనై ఇందునని అనుకొనెను. అట్లు కొంతసేపటికి క్రైస్తవుడు ఆ దిడ్డి గుమ్మము యొద్దకు ప్రవేశించెను. ఆ గుమ్మము పైన వ్రాయబడినది ఏమనగా, తట్టుడి మీకు తీయబడెను. కాబట్టి అతడు 2-3 సార్లు తట్టి ఈ కీర్తన పాడెను. చేరవచ్చునా, ఇచ్చట చేరవచ్చునా, దారి తొలగిపోతి నయ్యో, నేరము చేసితినప్పుడు నేను ద్రోహి నపాత్రు నేను గాన నాకిప్పుడు లోననున్నవారు దయను లోపల నన్ను చేర్చుకొనెను. తలుపు తెరువబడినప్పుడును తన సుగానముతో పొలుపుగా నాతని యసంబు పొడవున నుతియింతునామేన్ అని పలుకుచు ఇంకనూ తలుపు కొట్టుచుండగా తుదకు ప్రసన్న చిత్తుడను పేరుగల గౌరవ పురుషుడు ద్వారము యొద్దకు వచ్చి, నీవు ఎవడవు? ఎక్కడి నుండి వచ్చితివి? నీకేమి కావలెను అని అడిగెను. అందుకు క్రైస్తవుడు, ఇదిగో నేను భారము మోసుకొని దీనుడనైన పాపిని. నేను నాశనపట్నం నుండి వచ్చి తిని రాబో ఉగ్రతను తప్పించుకొనవలనని సియోను కొండకు వెళ్ళుచున్నాను. మరియు అక్కడికి వెళ్ళు మార్గము ఈ ద్వారమున ఉన్నదని నాకు తెలుపబడిన గనుక అయ్యా, నన్ను చేరనిచ్చుటకు నీకు మనస్సు కలదో లేదో అని తెలుపగోరుచున్నానెను.